హే గాయ్స్! ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చాం. ఇవాళ మేము చేయబోయే రెసిపీ క్యాలరీస్‌లో చాలా తక్కువ, కానీ న్యూట్రిషన్‌లో కాదు. మీకెప్పుడైనా మంచి స్నాక్ తినాలి, హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, బట్ క్యాలరీస్ తక్కువ ఉంటే బాగుండు అనుకుంటే ఇవాళ రెసిపీయే ఇవన్నిటికి సొల్యూషన్. అంతేకాదు, ఇది వీగన్ కూడా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీలో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువే. కాకపోతే కొంచెం సోడియం లెవెల్స్ అంటే ఉప్పు వాడకాన్ని మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో హెల్దీ రెసిపీ ఆప్షన్స్ కోసం తప్పకుండా ఈ వంటకాన్ని గుర్తు చేసుకుంటారు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? క్యాబేజ్ రోల్స్ చేయడానికి వీలైనంత పెద్ద లీవ్స్ కావాలి. సో పైన ఉండే లేయర్స్ యూస్ చేయండి. అలాగే నైఫ్తో కింద ఉండే గట్టి స్టెమ్ లాంటి దాన్ని ట్రిమ్ చేసుకోండి, రోలింగ్కి అడ్డం రాకుండా. ఇప్పుడు 4 to 5 minutes హాట్ వాటర్లో బాయిల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లీవ్స్ లైట్గా సాఫ్ట్ అయ్యి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేయండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన టొమాటోస్ అండ్ మష్రూమ్స్ వేసి 5 minutes వరకు కుక్ చేయండి, లేదంటే వాటర్ బయటకు వచ్చేంత వరకు. ఇప్పుడు మసాలా, మిరియాల పొడి వేశాక ఈ వాటర్ ఉండగానే కార్న్ కూడా వేయండి. మన క్యాబేజ్ లీవ్స్ ఆల్రెడీ వాటర్లో కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి స్టఫింగ్ కొంచెం డ్రైగా చేసుకుందాం. దీనికోసం వాటర్ పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారాక క్యాబేజ్ లీవ్స్ ఒక్కొక్కటి తీసుకుని స్టఫింగ్ లోపల పెట్టి పొట్లంలాగా మడత పెట్టండి. ఇందులో మీకు కావాలంటే ఇలా గ్లాస్ నూడిల్స్ కానీ సేమియా కానీ స్టఫింగ్ మధ్యలో పెట్టుకోవచ్చు. మంచి టెక్స్చర్ యాడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చేయబోయేది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్. ఈ రోల్స్ని స్టీమర్లో 5 minutes స్టీమ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లోపల ఉండే స్పైసీ ఫ్లేవర్ పైన లేయర్ వరకు వెళ్తుంది అన్నమాట. మీకు క్యాబేజ్ ఫ్లేవర్ అలానే నచ్చితే ఈ స్టెప్ స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ స్టెప్, స్లైడ్గా ఈ రోల్స్ని కొంచెం ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయడం. ఇది కూడా ఆప్షనల్. అంతే, హెల్దీ టేస్టీ స్నాక్ మీకు ఇష్టమైన సాస్తో కానీ డిప్తో కానీ చేయడానికి రెడీ. ఇంకా మీరు ఏవైనా హెల్దీ స్నాక్ ఆల్టర్నేటివ్స్ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే గురువారం కలుద్దాం. బాయ్.